శ్రీజకి అన్యాయం జరిగింది అని మీరు అనుకుంటున్నారా? నేనైతే శ్రీజకి అన్యాయము అంటే టాస్క్‌లో ఇచ్చి పడేస్తుంది. ఏదున్నా సరే కరెక్ట్‌గా మాట్లాడుతుంది. సీజన్ 9కి తను ఉండాల్సిన కంటెస్టెంటే. కానీ ఇప్పుడైతే శ్రీజకి అన్యాయం అయితే జరగలేదు. ఎందుకంటే ఆల్రెడీ బెస్ట్ ప్లేయరు అని చెప్పి తనకి మన ఫ్లాగ్ గూడా గుచ్చారు కదా! ఇప్పుడు ఇంకొకరికి గూడా ఛాన్స్ అనేది ఇవ్వాలి గదా! అదీ కాకుండా ఇప్పుడు మనీష్‌తో, నాగాతో పోల్చుకుంటే మనీషు టీమ్‌ని సరిగ్గా లీడ్ చేయలేకపోయాడు. టీమ్ వాళ్ళే అందరూ తనకి ఎగైనెస్ట్ అయ్యారు. అదే నాగా అయితే అందరికి ఛాన్స్ ఇచ్చాడు. టీమ్‌ని సరిగ్గా లీడ్ కూడా చేశాడు. అందుకే తనకి ఒక ఫ్లాగ్ ఇస్తే బాగుందని జడ్జిలు అనుకున్నారు. అదీ కాకుండా ఎవరు నాగాని అడిగారు. ఎవరు బాగా ఆడారు? అదే ఎవరు ఓట్ అప్పీల్ చేసుకోవాలంటే నాగా చెప్పాడు. నేనేం ఆన్సర్స్ ఏం చెప్పలేదు. శ్రీజ బాగా చెప్పిందంటే శ్రీజనే వద్దని చెప్పిందంట. తనకైతే హ్యాట్స్ అప్. ఎందుకంటే నేను ఒకసారి ఓట్ అప్పీల్ చేశాను. ఇప్పుడు నాకొద్దు ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పిందంట. నిజంగా కైండ్లీ హార్ట్ అదైతే. తను వద్దని చెప్పింది కాబట్టి ఇంకొకరికి శ్వేత చేసుకునింది. ఇంకా జడ్జిలు నాగకి ఎందుకు బెస్ట్ ప్లేయరు అని చెప్పని అన్నారంటే చెప్పాం కదా ఇదే. అందరికీ ఒక్కొక్క ఛాన్స్ ఇచ్చుకుంటా రావాలి కదా! ఇప్పుడు శ్రీజ ఒక్కటే బిగ్ బాస్ హౌస్‌లోకి పోతే బాగుండదు కదా! ఇంక మిగతా వాళ్ళు కూడా పోవాలి కదా! అందుకనే నాగాని బెస్ట్ ప్లేయర్‌గా చేశాను నేను అనుకుంటున్నాను.